సికింద్రాబాద్ పీజీ కాలేజీలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తమకు కుళ్లిపోయిన ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాణ్యత లేని ఆహారం తిని పలువురికి ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై యాజమాన్యం స్పందించి తమను న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ప్రిన్సిపల్ గారి నుండి వార్డెన్ నుండి ఎలాంటి స్పందన లేదు. నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయి కొంతమంది విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఇలాంటి ఫుడ్ మాకు పెడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఫుడ్ తింటారని మేము వాళ్ళ పిల్లలు ఇలాంటి ఫుడ్ పెడతారని మేము ప్రశ్నిస్తున్నాము విద్యార్థులని. ఇలాంటి ఫుడ్ తిని విద్యార్థులకు ఏమన్నా ఎవరిది బాధ్యత? నిన్న రాత్రి 9 గంటలకు ఇప్పటికీ కూడా ఎవరు యాక్షన్ తీసుకోకపోవడం ఇది సిగ్గుచేటు యాజమాన్యానికి. ఇలాంటి ఫుడ్ తిని విద్యార్థులు మరణించినా కూడా ఈ యాజమాన్యం పట్టించుకునే స్థితిలో లేదు. ఇప్పటికీ కూడా ప్రిన్సిపల్ గారు రాకపోవడం ఇది అతని పరాకాష్ఠకు వదిలిపెడుతున్నాం.